హాయ్ హలో అండి. హైదరాబాద్లో మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాము. సరదాగా ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాము. అందరూ రిసార్ట్కి వెళ్దామన్నారు. ఏ రిసార్ట్స్కి వెళ్దామా అని ఆన్లైన్లో సెర్చ్ చేస్తే లియోనియా రిసార్ట్స్ కనిపించింది. అందుకని అక్కడికి బయలుదేరాము. టికెట్స్ తీసుకున్నాము. ఒక పర్సన్కి 1900 ఛార్జ్ చేశారు వీళ్ళు. వ్యూ చూడడానికి చాలా బాగుంది. లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో మరి చూడాలి. మనం లోపలికి వచ్చేసాము. ఎంట్రన్స్ హాల్ ఇది. మందు బావుల కోసం సపరేట్ బార్ ఒకటి ఉంది. ఇక్కడ బార్ ఉంది కదా అని ఎక్కువ తాగొద్దు. మద్యపానం హానికరం, తీసుకోవాల్సిన షుగర్ సార్. అందరూ కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. నేను మా బుడ్డిది బాల్తో ఆడుతూ ఉన్నాము. వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు, పర్లేదు, బాగానే ఉంది. ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయాము. ఇండోర్ గేమ్స్ చాలా ఉన్నాయి. ఏం ఆడదామా అని చూస్తూ ఉన్నాను. ఇప్పుడే టేబుల్ టెన్నిస్ ఆడేశాను. ఇంకా స్నూకర్ని ఒక పట్టు పట్టాల్సిందే. ఇక్కడ మాకెవరికేం రాదు, కాకపోతే ఆ కర్రతో కొడితే బాల్ బక్కలో పడిందా లేదా అనేది మా టార్గెట్. అంతే. మొత్తానికి కొట్టాను, బక్కలో పడింది. పంకజ్ హద్వాని కానీ మాట చూస్తే బెదిరిపోతాడు. ఓహో ఇలా ఆడాలా, నేను అలా ఆడేసాను ఏంటి అనుకుంటాడు. తర్వాత మన దృష్టి అంతా చెస్ మీద పడింది. విశ్వనాథ్ ఆనంద్ కానీ నా చెస్ ఆడేది కానీ చూస్తే బెదిరిపోతాడు. నా పిచ్చికి తోడు మన పిచ్చి కూడా తోడైంది. ఇద్దరు కలిసి అలా సరదాగా ఆడేసాము. ఇక ఇండోర్ గేమ్స్ చాలని క్రికెట్ మీద పడ్డాము. అదిగో బూమ్రా బౌలింగ్ వేస్తున్నాడు, నేను రుషబ్ పంత్ లాగా ఆడేస్తున్నాను. బ్యాటింగ్ అయిపోయిందని ఇంకా బౌలర్ అవతారం ఎత్తేసాను. ఇండోర్లో చెస్ అయిపోయింది. ఇంకా అవుట్డోర్లో చెస్ మొదలెట్టాను. ఇండోర్లో మనని ఓడిచ్చేసాను, అవుట్డోర్లో మా మరిదిని ఓడిచ్చేసాను. ఇక్కడ ఆడుకునే దానికి చాలా గేమ్స్ ఉన్నాయి. క్రికెట్, టెన్నిస్, షటిల్. పనిలో పని లుడో కూడా అయిపోయింది. అదేంటో అన్ని గేమ్స్లో నేనే గెలిచేస్తున్నాను. ఆడాడు అలసిపోయాము. ఇంక మధ్యాహ్నం టైం అయింది. బజ్జులో ఏమైనా వేసేద్దామని లంచ్కి వెళ్ళిపోయాము. ఇదే డైనింగ్ రూము. చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, చూపిస్తాను, మీరు చూడండి. ఎంత పెద్దగా ఉందో చూడండి డైనింగ్ హాలు. అన్నీ బఫెట్ లాగా అన్నీ పెట్టేశారు. ఇంకా ఎవరు రాలేదు, మేమే ముందనుకుంటా. ఇదేదో లెమన్ గ్రాస్ సూప్ అంట. సౌత్ ఇండియన్ ఫిష్ కర్రీ. ఇదేంటో మురుకు రతన్ జాట్ అంట, కొత్తగా ఉంది. చికెన్ దమ్ బిర్యానీ, మిర్చి కా సాలన్, వెజిటేబుల్ దమ్ బిర్యానీ. ఇది ఇంకో రకం ఫిష్ కర్రీ. చాలా రకాల బటర్ నాన్స్ పెట్టారు. ఏంటో అసలు ఫస్ట్ టైం తింటున్నాను. చాలా ఉన్నాయి. ప్లెయిన్ బటర్ నాను, సంథింగ్ చాలా చాలా రకాలు పెట్టేశారు. వెజ్ మంచూరియా, మటర్ పన్నీర్, వెజిటేబుల్ కర్రీ, ఉల్లగడ్డ వేంపుడు, నూడిల్స్, వెజ్ నూడిల్స్, వెజిటేబుల్ చిల్లీ గార్లిక్ సాస్, వెజ్ దమ్ బిర్యానీ, ప్లెయిన్ రైస్, పప్పు, సాంబార్, రసం, ఆవకాయ, పెరుగు, రైతా, పెరుగన్నం, అన్ని పచ్చళ్ళు, వడియాలు, వెజిటేబుల్స్తో సలాడ్స్,
ఇటుపక్క స్వీట్స్, కేక్, స్వీట్, చాక్లెట్ మడ్ పై కొత్తగా ఉంది, టేస్ట్ బాగుంది. అందరం కలిసి లంచ్ చేసేసాము. మేము తినేసరికి హాల్ అంతా ఫుల్ అయిపోయింది. కడుపు నిండా తిని ఇంకెళ్ళి పూల్లో పడ్డాము. చూసేయండి ఇంక మా వేషాలన్నీ. బిస్కెట్స్, సమోసాలు పెట్టారు. ఒక పట్టు పట్టేసి ఇంటికి బయలుదేరేసాము. బై బై గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ గైస్.